జై శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగళకూతురు. ఈ అంగళకూతురు రామచంద్రుడు దయ వల్ల, వాసుదాస వారి దయ వల్ల ఎంతోమందికి వివాహాలైనాయి, ఆరోగ్యాలు వచ్చినాయి, ఎన్నో గండాలు గడిచినాయి. దేనికొండ శేషన్ రాజు గారు అని ఇక్కడ మనోరమ్మ అని ఉంటుంది, వారి అల్లుడు గారు. వారికి ఆరోగ్యం బాగాలేక తిరుపతిలో చూపించారు, తర్వాత చెన్నైలో చూపించారు. చెన్నై వాళ్ళన్నా రేపొద్దున దాకా మేము చెప్పలేము, చాలా కష్టం అని చెప్పారు. దానికి వీరు వాళ్ళ మిసెస్ ఫోన్ చేసి, ఏమండి పట్టాభిరామ గారు, మన వారి పరిస్థితి ఘోరంగా ఉంది, రేపొద్దున దాకా చెప్పలేము, మీరు రామయ్యకి చెప్పి అట్లయినా సరే మా వారిని బతికించండి అని ప్రార్థించారు. నేను ఆ రామచంద్రుడిని ప్రార్థించాను. ఆ రాముడు ఆ ప్రార్థనలు విని వారు లేచి శుభ్రంగా తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చి నిద్ర కూడా చేశారు. ఇప్పుడు వారు మాటలతో చెబుతారు. ఇప్పుడు పట్టాభి గారు చెప్పినట్టండి, బాగా మా వారికి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వెళ్ళాము. 10 రోజులు హాస్పిటల్లో ఉన్నా ఏమి చెప్పలేమన్నారండి. ఆరోగ్యం బాగా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఇట్లా స్వామి బాగాలేదు అని పట్టాభి గారికి ఫోన్ చేసి, ఈయనకు బాగాలేదండి హాస్పిటల్లో ఉన్నామని అంటే, ఏం పర్లేదమ్మా, శ్రీ రాముల వారి దయ వల్ల నేను పూజ చేస్తాను, తగ్గిపోద్ది, ఇంటికి బాగానే వస్తారు, బాధపడవాకండి అన్నారు. ఇక అప్పుడు నెల రోజులు హాస్పిటల్లో ఉండి వైద్యం తీసుకొని 1 నెల రోజులు ఏమీ భోజనం లేదు, ఏం లేదు, అట్లాగే ఉన్నారు. అయితే స్వామివారి దయ వలన రాముల వారికి పూజ చేశారు పట్టాభి గారు. ఆ దయ వలన మళ్ళీ ఆయన బాగా కోలుకొని ఇంటికి వచ్చారు నెల తర్వాత. అదంతా ఈ శ్రీరామచంద్రమూర్తి దయ వలన, ఈ గురువు గారు పట్టాభి గారు బాగా పూజ చేయడం వల్ల బాగా తొందరగా కోలుకున్నారండి. మాకెంతో ఇదిగా క్షేమంగా మళ్ళీ తిరిగి వచ్చామని ఇక్కడికి వచ్చి నిద్ర కూడా చేసి వెళ్ళాము. మాకెంతో సంతోషంగా ఉందండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.